పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో రెవెన్యూ శాఖ అధికారుల తీరు మారడం లేదు. క్షణాల్లో పరిష్కారమయ్యే భూ సమస్యలు రోజులు గడుస్తున్న పరిష్కారం కావటం లేదని పలువురు బాధితులు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చెప్పులు అరిగేలా తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో SR శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని జేసీ ఆదేశించారు. గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని చెప్పారు. ఈ మేరకు పలువురు బాధితులు తమ గోడుని మీడియా ఎదుట వెళ్లబోసుకున్నారు. కోర్టు వివాదాలు ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములూరుపాడు పెరంగపురం మండలం అయితే మాది స్థలం వివాదంలో కోర్టులో ఉండగా ఎంఆర్ఓను సెక్రటరీ వీళ్ళందరూ పోలీసులందరూ వచ్చేసి మాది పహరీ కూడా పడేశారు. అదే విషయంపై మేము మళ్ళీ కలెక్టర్ గారు ఫిర్యాదు ఇవ్వగా కలెక్టర్ గారు ఎన్ఆర్స్మెంట్ మాకు పూర్తి నివేదిక ఇవ్వండి వాళ్ళకి ఏం జరిగింది అనేది అడగగా వాళ్ళు ఎంఆర్ఓ మరి ఎస్ఐ వీళ్ళు వచ్చేసి మా ఇంటికి ఎన్ఆర్స్మెంట్ అతికిస్తుండగా నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను సార్. క్వశ్చన్ చేయగా వాళ్ళు ఏంద్ర నీ చెప్పేదని చెప్పేసి నేను ఎస్ఐ గారు సదాశివరావు గారు నన్ను కొట్టడం జరిగింది. అది మళ్ళీ ఎస్పీ గారు కంప్లైంట్ పెడితే దాంట్లో సిఐ గారు కూడా దాంట్లో అవకతవకలు చేసి నేను సంతకం పెట్టకుండా సంతకం పెట్టానని చెప్పేసి ఫోర్జరీ సంతకం పెట్టేసి రిపోర్ట్ పెట్టినారు. దానికి మళ్ళీ నేను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. మాది ఏమూరుపాడండి. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎస్ఐ కాలనీ. మాకు స్థల వివాదం. నేను నివసిస్తున్న స్థలం గ్రామకంటకం. పూర్వీకుల నుండి 4 తరాల నుంచి నివసిస్తున్నాను. దీంట్లో ఈ స్థలాన్ని 5 సెంట్లు ఇల్లుని కూడా కబ్జా చేయడానికి గ్రామ కార్యదర్శి కిషోర్ బాబు, విఆర్ఓ నర్మదా మరియు ఎంఆర్ఓ పద్మనాభుడు మరియు ఎస్ఐ కిషోరు మరి పోలీసులు కలిపి 80 అడుగుల ప్లాట్కి కూడా ఏ నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి తెలియపరచకుండా పూర్తిగా పడేసారు. ఇల్లుని కూడా డ్యామేజ్ చేశారు. దీని యొక్క విషయం ఏంటంటే మేము ఆలోచిస్తే ఇల్లుని స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి గ్రామ కంటకాన్ని పోరంబోగ్గా మార్చి పట్టాలు ఇవ్వటం, బెదిరించడం, ఎన్హాన్స్మెంట్ ఇవ్వటం, ఇక అరెస్ట్ చేయటం, అక్రమ కేసులు పెట్టడం ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని ఖాళీ చేపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మేము హైకోర్టు దాకా కూడా వెళ్ళాం. సివిల్ కోర్టులో 2012లో మాకు ఈ స్థలం మాకు సంబంధించి తీర్పు కూడా ఇవ్వటం జరిగింది ఇదే వివాదం మీద. మరి ఈరోజు మాకు తెలియకుండా మాకు చెప్పకుండా అధికారి పర్మిషన్ లేకుండా ఈ విధంగా పూర్తి పాడేసి మమ్మల్ని అరెస్ట్ చేయించి బంధించి ఇంట్లోకి ఆడవాళ్ళని కూడా గుడికి వెళ్ళిన ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో నుంచోబెట్టారు జనం ముందు. ఇలాంటి సందర్భాన్ని ఫిర్యాదు ఇస్తే ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పట్టించుకోవడం లేదు. దీనిపై మళ్ళీ ఫిర్యాదు ఇవ్వటకు వచ్చినాము. పెద్దమరయ్య పెదనందిపాడు మండలం కట్రపాడు. 4 నెలల క్రితం గ్రామ సర్వేలో నెంబర్ తప్పున్నాయి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాము. ఇంతవరకు దాన్ని సవరణ చేయలేదు. మనం ఇచ్చిన కంప్లైంట్ కూడా మనకు తెలియకుండా క్లోజ్ చేశారు. ఇప్పుడు కూడా క్లోజ్ చేసినా కానీ తిప్పుతూనే ఉన్నారు. ఆఫీస్ చుట్టూ పని చేయట్లేదు. నందిపాడు మండలం అంతా దరిద్రంగా తయారైంది. ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాము. అందరూ తీసుకెళ్ళాము కానీ చేయట్లేదు. 4 నిమిషాలు తిప్పుతూనే ఉన్నారు. చివరికి గ్రీవెన్స్ డైరెక్ట్గా వచ్చాము. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? అదే పరిష్కారం కావాలి. మనకు ఇచ్చిన కంప్లైంట్ పరిష్కారం కావట్లేదు. అది ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం మీద ఆఫీస్ స్టాఫ్ మొత్తం కంప్లైంట్ మొత్తం రిగ్గింగ్ వ్యవహారంలాగా ఉంది. ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆట వస్తువులు బ్రాండ్ అంబాసిడర్ల కోసం 120 కోట్లు కేటాయించామని చెప్పి నిధుల్ని మింగేశారని ఆరోపించారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరగా నిగ్గు తేల్చి సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా
గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష, నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పబ్లిసిటీ కోసము 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేవలం ఈ స్టిక్కర్లకి, అదే విధంగా సోషల్ మీడియాకి, హోర్డింగ్స్ కి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష, అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అంతే తప్పితే దీని వలన యువతకి కానీ కనీసం ఎవరి గురించి అయితే పెట్టారో ఆ క్రీడాకారులకి 1% కూడా న్యాయం చేయలేని కార్యక్రమం అధ్యక్ష. వాళ్ళ మీద చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలకి మనం ఖచ్చితంగా ప్రజలకి రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నది, వీటి మీద జరిగినవి నిజ నిజాలతో సహా బయటకు తీసుకొచ్చి అప్పటి అధికార పక్షం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను. ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష. ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మేము మొన్న మండల్లో, అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని, అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి, ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, దీని మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించండి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తరపు నుంచి అభ్యర్థిత్వం ఖరారు అయింది. సీనియర్ నేత సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను టీడీపీకి 3, జనసేన, బీజేపీలకి ఒక్కొక్కటి చొప్పున సీట్లను సర్దుబాటు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకున్న భారత జట్టుకి రాష్ట్ర శాసనసభ అభినందనలు తెలిపింది. ఓటమి అనేది లేకుండా టోర్నీ మొత్తం విజయాలు నమోదు చేయడం సంతోషదాయకమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కప్పు గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు నా తరపున, ఈ సభ తరపున, తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం ఈ కప్పు గెలుచుకోవడం 3వసారి. ఈ దఫా టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడకుండా కప్పు గెలిచినటువంటి భారత జట్టుకు, కెప్టెన్కు, జట్టు సభ్యులందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తరఫున మన అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన నేటికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని యూనివర్సిటీకి చెందిన విశ్రాంత ఉద్యోగి వెంకట రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీ పరిధిలో ఏపీలో 76 స్టడీ సెంటర్లు రన్ అవుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేకపోవడంతో ఈ స్టడీ సెంటర్లోని విద్యార్థులు, పార్ట్ టైం ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
మాట్లాడారు. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్మిషన్స్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నిలిచిపోయిన వేతనాలు అందించాలని చెప్పారు. జీతాలు ప్రతి నెల సక్రమంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీ నేను అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. అడ్మిషన్స్ కొనసాగించాలి. శాలరీస్ ఆగిపోయినాయి, శాలరీస్ ఇవ్వాలి. పార్ట్ టైం శాలరీ 6 నెలల నుంచి ఆగిపోయినాయి. రెగ్యులర్ ఎంప్లాయీస్ శాలరీస్ ఆగిపోయినాయి. వీళ్ళ శాలరీస్ కంటిన్యూగా ఇవ్వాలి. అంబేద్కర్ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో 76 స్టడీ సెంటర్లు ఉన్నాయి. 76 స్టడీ సెంటర్ల మీద స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అడ్మిషన్స్ లేక, శాలరీ లేక పార్ట్ టైం ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మాకు యూనివర్సిటీ కంపల్సరీగా ఏర్పాటు చేసి వేస్తే అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అడ్మిషన్ కంటిన్యూ అయితే స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1 ఇయర్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అడ్మిషన్స్ లేక. మీ పేరేంటి? నా పేరు వెంకటరమణారెడ్డి. నేను రిటైర్డ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎంప్లాయీని. ఇప్పుడు ఈ పాల్గొన్న వాళ్ళంతా స్టూడెంట్స్ అండి, అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 30,000 కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగా కొత్త విధానం తీసుకువచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందని ఆయన వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై మంత్రి సమాధానం ఇచ్చారు. అన్ని జిల్లా కేంద్రాలు, జోన్లలోనూ పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజుతో సహా ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. 3 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, 10 క్లస్టర్ ఏర్పాటయ్యాయని మంత్రి తెలిపారు. ఆక్వా ష్రింప్ ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఏమైనా చేస్తున్నారా అనేది ప్రశ్నకి ఇన్సెంటివ్స్ గురించి ఉంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. దీంట్లో దాదాపు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే 16 రకాల ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష 26/10/24లో. కేటగిరీస్ వచ్చి మైక్రో, స్మాల్, లార్జ్ అండ్ మెగా వీళ్ళకంతా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ సబ్సిడీ, పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్, SGST రియంబర్స్మెంట్, అలాగే లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేసే దానికోసము, ఎందుకంటే జాబ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది సెకండరీ బేస్డ్ యూనిట్స్ వస్తే. సో దాని తగ్గట్టుగా మన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బీసీ, మైనారిటీ, SC, ST, స్పెషల్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఒక 10% అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తా ఉంటున్నారు. కరెక్టే, ఇన్సెంటివ్స్ అన్ని 17 రకాల ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్నాయి. కానీ ఈ ఫార్మర్కి అవేర్నెస్ ఎక్కడ ఉంది? ఫార్మర్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే అప్పుడు మీరు చెప్పే ఇన్సెంటివ్స్కి ఉపయోగం ఉంటుంది. కానీ అవేర్నెస్ లేని మూలాన ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంత ప్రొడ్యూస్ చేస్తున్న నెంబర్ 1గా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఆ రాష్ట్రంలో ఫార్మర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ప్యాకేజ్ ప్రొడక్ట్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ కనపడదు అధ్యక్ష. ఇది మనం ప్రమోట్ చేయవలసింది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి అధ్యక్ష. మేము మా సిఇఓ గారు మాట్లాడడం జరిగింది. జూన్ 25 లోపల అన్ని జోన్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్, అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోపోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమో అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఏ రకంగా తీసుకోపోవాలా ఆర్గానిక్ ఫార్మింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ పైన కాన్షియస్ పెరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా విల్ వర్కౌట్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో మా శాఖ నుంచి, అగ్రికల్చర్ శాఖ నుంచి విల్ ప్లాన్ అవుట్. కేవలం మా నియోజకవర్గంలోనే 28,000 మంది పైగా మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా ఈరోజు వ్యవసాయం మాని మత్స్య సంపదకి వేటకి వెళ్లకుండా వీళ్ళందరూ కూడా పొరుగు రాష్ట్రాలకి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం చొరవ చూపించి మనం వీరందరికీ కూడా విలువ ఆధారితంగా వాళ్ళు పండించే పంటకు కానీ, వాళ్ళు తెచ్చే మత్స్య సంపదకు కానీ విలువ వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవలసిన అవసరం మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. PMKSY స్కీమ్ కింద 3 మెగా ఫుడ్ పార్క్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. తర్వాత 10 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ యూనిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 10 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ PMKSY స్కీమ్ కింద. ఆగ్రో బేస్డ్
ఇండస్ట్రీస్లో అక్వా ప్రాసెసింగ్ అండ్ షింప్ ఎక్స్పోర్ట్స్లో మనం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఈజ్ నంబర్ 1. లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు జన్మదిన వేడుకలు గుంటూరు వారి తోట 3వ లైన్లోని గో సంఘంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని కొత్తూరి వెంకట నరసింహారావు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు నరసింహారావుకి స్వీట్స్ తినిపించి సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 3 అసోసియేషన్ల సభ్యులు మీడియాతో మాట్లాడారు. కొత్తూరి వెంకట నరసింహారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. పలు సేవా కార్యక్రమాలతో నరసింహారావు సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా లైఫ్ టైమ్ వాటర్స్ గౌరవ అధ్యక్షులు, మా బ్యాక్ బోన్ ఆఫ్ ది అసోసియేషన్, మా మిత్రులు, శ్రేయోభిలాషులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థాన పూర్వ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొత్తూరు నరసింహారావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున పవిత్రమైన ఏకాదశి సందర్భంగా ఈ గోశాలలో సకలదేవత స్వరూపిణి గోమాత సంరక్షణలో మేము ఈ కార్యక్రమం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. వారిని సన్మానించుకోవడం అంటే మేము మా లిట్వాన్ని సన్మానించుకోవటమని నేను భావిస్తున్నాను. వారు మాకు ఎప్పుడు అండగా ఉంటారు. ఏ కార్యక్రమానికైనా నేను ఉన్నాను అని చెప్తాడు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం గంటలం జడ్డు వీధి మా కొత్తూరు నరసింహారావు గారు ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుంచి మా దేవస్థానం అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. దేవాలయం రీమోడలింగ్ చేసినాం. అమ్మవారికి బంగారు వస్తువులు కానీ, వెండి ఆభరణాలు కానీ, డోనర్స్ కానీ, భక్తులు కానీ వారు వచ్చినాక చాలామంది చాలా బాగా కోఆపరేషన్ చేశారు. ఏకాదశి రోజున మా కొత్తూరు నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా గోసంఘంలో గోవులకి సేవ మరియు ఈరోజు పుష్పవర్షంలాగా ఆయనకి అందరం అభినందనలు తెలియపరిచాం. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండే వ్యక్తి, స్నేహశీలి, మృదు స్వభావి అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పూర్వాధ్యక్షులు మరియు లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్కి వ్యవస్థాపకులుగా ఉన్న కొత్తూరు నరసింహారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇలాగనే నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. గోసేవ ఏకాదశి లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ 2006లో స్థాపించి అద్భుతంగా, అమోఘంగా, ఐకమత్యంగా ఇలా జరగటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మేము ఏ అసోసియేషన్లో ఉంటే అసోసియేషన్ బాగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కానీ, లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ కానీ అన్నీ బాగా ఉండాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావాలి అనే దృక్పథంతో అందరినీ కలుపుకొని ఐకమత్యంగా చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాను. అలాగే మా సభ్యులకి ఏ సమస్య వచ్చినా మా సంస్థ ముందు ఉంది, మేము కాపాడుకుంటాము అనే భావంతో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇంతమంది కూడా దీన్ని ఆకర్షితులై మెంబర్స్గా చేరుతున్నారు. ఇటువంటి యొక్క లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పెట్టుబడి సాయం చేస్తామని స్పష్టం చేశారు. మే నెలలో ఈ మొత్తాన్ని ఇస్తున్నామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 42 లక్షల మంది రైతులకి మాత్రమే సాయం అందిస్తుందని, వెబ్ ల్యాండ్లో నమోదు చేసుకుని కౌలు రైతులకి కూడా సాయం అందటం లేదని మంత్రి వివరించారు. తాము మాత్రం కౌలు రైతులకి, పేద రైతులకి కూడా సాయం అందిస్తామని చెప్పారు. మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించామని అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 42 లక్షల మందికే ఇస్తుంది. ఎందుకంటే వెబ్ ల్యాండ్ లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలా మంది, ఇంకొక 8-9 లక్షల మంది వెబ్ ల్యాండ్ లో
నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ, వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు. శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకు తెలియజేస్తూ 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే 3 సందర్భాల్లో వేయడానికి నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా రైతులకి ప్రజలకి తెలియజేస్తున్నారు. గుంటూరు నగరవాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అలాగే పౌర సేవలు పారదర్శకంగా అందించాలని అధికారుల్ని ఆదేశించారు. రోడ్లు ఆక్రమణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సోమవారం డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా నగరవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పులి శ్రీనివాసుల దృష్టికి తీసుకొని వచ్చారు. ఆయా సమస్యల్ని స్వయంగా పరిశీలించి నిర్దేశిత సమయంలోనే పరిష్కరిస్తామని బాధితులకి భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల విషయంలో కార్పొరేషన్ సిబ్బంది ఉదాసీనత వీడి జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 9493 149 689 మాది లైట్ నైట్ అయితే లైట్లు ఎలగట్లేదు సార్. ఒక ఖమ్మం ఉండేది 97 ఈ బాధ 6 బాధ కంప్లీట్ చేసినా కూడా వస్తున్నామని చేస్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఓకేనండి, నేను మాట్లాడతాను, మా వాళ్ళు మాట్లాడి నేను పంపిస్తాను. ఓకేనా? ఓకే ఓకే. హలో చెప్పండి, మాట్లాడుతున్నాను, కమిషనర్ మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్తారా? పవన్ కుమార్ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాసవి నగరా? మీ మొబైల్ నెంబర్ చెప్తారా? 9133 520 459. చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి. ముందుగా రోడ్డు తీశారు, అది క్యాన్సిల్ అయిపోయింది బైపాస్ కలపడానికి. ఇప్పుడు ఆ సొంత మార్గం ఉంటుంది సార్, 40 అడుగులు దొరుకుతుంది. అది బైపాస్ కలపొచ్చు సార్. అది రోడ్డు అధ్వానంగా ఉంది సార్. కాలంలో వాటర్ పోతా అది కనుక కలుపుకుంటే మీరు బాగుంటుందని చెప్తాను సార్. ఓకే, పరిశీలిస్తామండి. అదొకటి అది సార్. కాలంలో కూడా ఈ చూడడానికి బాగా పెరిగిపోయి వాటర్ కూడా పోవట్లేదు సార్. ఓకే, ఆ రోజు మనకి బైపాస్కి కలపొచ్చు సార్. రేపు ఇటు ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి కదా, కొంతవరకు ట్రాఫిక్ ఇక్కడ వెళ్ళిపోతుంది సార్. ఓకే, అలాగే పరిశీలన చేస్తాం. ఓకేనా? గుంటూరు జిల్లాలో ఆర్థిక మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అమాయకుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకునే కేటుగాళ్ల అరాచకాలపై పలువురు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు. సివిల్ వివాదాలు న్యాయస్థానంలోనే పరిష్కరించుకోవాలని చెప్పారు. ఆర్థిక పరమైన విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తాము ఏ విధంగా మోసపోయామో మిడకు వెల్లడించారు. అది వాసవి మార్కెట్లో షాప్ అండి, గాయత్రి మ్యాచింగ్ సెంటర్, షాప్ నెంబర్ 184 184. గత 15 సంవత్సరాల నుంచి మేము అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఈ నెల మార్చి 1వ తేదీన శనివారం నైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా అకౌంట్ ఉందండి హున్నూరు బ్రాంచ్లో, ఆవుల సంఘం ఎదురు. మా అకౌంట్లో నుంచి 3,50,000 రూపాయలు కట్ అయిపోయినాయండి. సోమవారం పొద్దున మేము విచారించగా కందిమల్ల వెంకట్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలిసిందండి. బ్యాంకుకి అర్జీ పెట్టుకొని వినతి పత్రం ఇచ్చేసి అక్కడ మేము అతనికి ఆ అకౌంట్ నుంచి ఎందుకు వెళ్ళినాయి అని చెప్పని విచారించగా షాప్ దగ్గరికి వెళ్ళి
ఆయన మేము అనవసరమైన టాపిక్గా మాట్లాడి మా దగ్గర నుంచి 3,50,000 మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పని మేము అడగగా ఆయన అసలు సమాధానం సరిగా చెప్పట్లేదండి. కొత్తపేట సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. కొత్తపేట సిఐ గారి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆయన కూడా వాళ్ళని కూడా విచారింపజేశారండి. విచారింపజేస్తే నలకా నాగేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర నుంచి మేము అప్పుగా తీసుకున్నట్టుగా ఆయన సృష్టించి కొన్ని పత్రాలు సృష్టించి తప్పుడుగా మమ్మల్ని మీద మేమే ఇంకా 10 లక్షలు బాకీ ఉన్నా అని చెప్పని మమ్మల్ని హింసిస్తున్నాడండి ఆయన. అన్ని కట్టేసాం బ్యాంక్కి వాళ్ళకి కానీ మాకు కానీ ఏ లావాదేవీ లేవు, వాళ్ళకి ఏం బాకీ కూడా లేదు. మరి లావాదేవీలు చెక్కులు తీసుకోవచ్చు కదా, ఎంపీ చెక్కులు అదే ఇవ్వమంటే ఇవ్వటం లేదు. ఆ చెక్కులు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. అవి అలాగా కందిమల్ల వెంకటేశ్వర థర్డ్ పార్టీ ద్వారా అకౌంట్ అటెండర్ పోస్ట్ ఇప్పిస్తానని రుద్ర ఏజెన్సీ రవిబాబు, ఆరుమళ్ళ రవిబాబు 5 లక్షలు కట్టించుకున్నాడు. ఇవ్వలా. అటెండర్ పోస్ట్ 5 లక్షలు ఎక్కడ ఇస్తానన్నా? కలెక్టర్ ఆఫీసులో ఇస్తానన్నాడు. ఇవ్వలా. ఇవ్వక మళ్ళీ రాండమ్మ డబ్బులు ఇస్తాను అని అన్నాడు. చెక్ రాసి ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ 1,50,000 చెక్ రాసి ఇచ్చాడు. అవి బోనస్ అయింది. మళ్ళీ వెళ్తే ఇంకా ఆ నెంబర్లో పని చేయట్లేదు, మరి మడిసి పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఆఫీసు ఎత్తేసాడు. ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు పట్టించుకోలేదు. అందుకని ఇక్కడికి వచ్చామండి. ఎక్కడ ఆఫీస్ అది? రుద్ర అమరావతి రోడ్డు శివాలయం ఎదురు. ఏం ఆఫీస్ అది? రుద్ర ఏజెన్సీ. ఏమేం చేస్తుంటారు వాళ్ళు అక్కడ? ఏం చేస్తారు, ఎట్నే మా లాంటి వాళ్ళు అమాయకులు కాడ డబ్బులు కట్టించుకొని జాబులు ఇప్పిస్తామని చేస్తూ ఉంటాడు. మీరు ఎట్లా వెళ్ళారు? ఎవరి ద్వారా వెళ్ళారు? మేము సాక్షి పేపర్లో యాడ్ ఇస్తే దాని ద్వారా వెళ్ళాం. దాని ద్వారా వెళ్తే మాకు ఫోన్ చేశారు. వెళ్ళి మేము కట్టామండి. 2022లో కట్టాం. ఇప్పుడు 3 సంవత్సరాల దాకా అవుతుంది. రూపాయి ఇచ్చింది లేదు, మాకు జాబ్ ఇచ్చింది లేదు. మీరు ఎంత కట్టారు? 5 లక్షలు కట్టాం. 5 లక్షలు క్యాషే. ఎట్ట మరి మీ దగ్గర ఆధారం ఏమన్నా ఉందా? చెక్కులు ఇచ్చాడు, సైన్ చేసాడు. అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉండే. హిందూ భక్తుల మనోభావాలను కించపరిచిన వారిపై దాడులకి తెగబడిన సహించేది లేదని బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో శ్రీ వీరభద్రస్వామి వారి పారువేట మహోత్సవ ఊరేగింపు సందర్భంగా భక్తులపై ముస్లిం ముష్కరులు దాడికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఈ దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడారు. రోహింగ్యా ప్రేరేపిత ముస్లింలు అందరూ కూడా ఒక పథకం ప్రకారం భక్తులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి దాడులు మానుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ తరపున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితం రాయచోటిలో అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వీరభద్రస్వామి యొక్క తరతరాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఆ రోజును కూడా ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ చివరి రోజైనటువంటి పార్వేట ఉత్సవం చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా హిందూ బంధువులందరూ కూడా కలిసి ఆ రహదారి మీద ప్రయాణిస్తూ ఉంటే మహిళలు ప్రతి ఇంటి ముందు కూడా వచ్చి హారతి పల్లెలతోటి హారతి పడుతూ ఉంటే ఒక మంచి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ముస్లిం ముష్కరులు, కొద్దిమంది రోహింగ్యా ప్రేరేపిత ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక పకడ్బందీగా ఒక పథకం ప్రకారంగా ముందుగానే వ్యూహంతో వచ్చినటువంటి భక్తులందరి మీద కూడా జై శ్రీరామ్ నినాదాలతో వెళ్తూ ఉంటే రాళ్లతోటి దాడి చేసినటువంటి ఒక దుర్మార్గపు సంఘటన రాయచోట్ల జరిగింది. విశ్వ హిందూ పరిషత్ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా వివిధ క్షేత్రాల తరఫున కూడా ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు గనక ఈ పిచ్చి వేషాలు గనక మానుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. మీ రోహింగ్యా ముస్లింలందరూ కూడా మళ్ళీ తరిమి కొట్టి మయన్మార్ దాకా తరిమి కొడతామని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ ఇక్కడ నడుస్తుంది షరియా ప్రభుత్వం కాదు, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉంది. మీరు గతంలో లాగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే కట్టి బంగాళాఖాతంలో విసిరివేస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ముష్కరులు ఈ రకమైనటువంటి దాడికి తెగబడ్డారో వారందరినీ కూడా తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.